ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం సభాపర్వం అండి. సభాపర్వంలో ఈ భీమార్జునులు ఎవరైతే ఉన్నారో, నకుల సహదేవులు ఎవరైతే ఉన్నారో, ధర్మరాజు కనుక తప్పు చేయడం కనుక వీళ్ళు కనుక ఒప్పుకుంటే ఇక ఆమె దాసి నుంచి విముక్తి కలిగింది ద్రౌపదికి. దాని వాళ్ళు ఏమంటున్నారు, భీమార్జునుడు నకుల సహదేవులు నీ అనుశాసనంలోనే ఉన్నారు, ద్రౌపది ప్రశ్నకు నీవే సమాధానం చెప్పు, ఆమె ఓడిపోలేదని నువ్వు భావిస్తున్నావని చెప్పేసి అన్నారు. అప్పుడు ధర్మరాజుతో ఆ మాటలు విని అని ఐశ్వర్య మదదత్తుడైనటువంటి దుర్యోధనుడు సైగలతో కరుణను చూసి నవ్వుతూ రెచ్చగొడుతూ భీమసేనుని ఉద్రేకపరుస్తూ ద్రౌపదిని చూచి నవ్వుతూ తన వస్త్రాన్ని పైకెత్తి అరటి బోధ వలె ఏనుగు తొండం వలె వజ్రం వలె దృఢంగా సర్వలక్షణమైనటువంటి తన ఎడమ తొడను ద్రౌపదికి చూపించాడు. చూడండి, అసలు ఈ యదవలో అవతల ఉన్నదేమో మొత్తం అన్నదమ్ములు పాండవుల యొక్క భార్య ఆమె. అండ్ ఆమె వచ్చేసి అయోనిజ, అంటే యోని ద్వారా పుట్ల, దట్ మీన్స్ స్త్రీ గర్భ నుంచి అది పుట్టింది, ఆమె అగ్ని నుంచి వచ్చింది. అంత పరమ పవిత్రమైన మనిషిని ఈరోజు అందరి మంది అవమానించడమే కాకుండా దట్టు పీరియడ్స్ టైం అది ఆమెకి, దట్ మీన్స్ ఋతుక్రమం, ఏకవస్త్రం, ఆమెను సభలోకి ఈడ్చుకొచ్చిందే కాక కృష్ణుడు కనపడకపోయినా వస్త్రాలు చాలా వచ్చున్నాయి, దుశ్శస్తుడు అలసిపోయాడు. ఇక ఆ తర్వాత ఆమె అడుగుతుంది, అరే అసలు నేను ఓడిపోయానా, దుర్యోధనుడు ఓడిపోయాడా చెప్పడం అంటూ ఉంటే, మిమ్మల్నే అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు అడగంటారని చెప్పేసి భీమార్జున నకులు రెచ్చగొట్టి అంతా చేసి ఇప్పుడు మరల ఏమంటున్నాడు, కర్ణుడిని చూసి నవ్వుతూ చూసావా అయిపోయింది వాళ్ళ పని అంటూ వీడు తొడ చూపించి ఏమన్నాడు, వచ్చి కూర్చో అన్నట్టుగా ద్రౌపదికి చూపించాడండి. ఇక అది చూసి భీమసేనుడు ఎర్రబడ్డ కన్నులను పెద్దవి చేసి రాజమధ్యలో నిలిచి సభకు వినిపిస్తున్నట్టు ఇలా అన్నాడు, యుద్ధంలో ఈ నీ తొడను బ్రద్దలు చేయకపోతే వృకోదరుడు పితరులతో కలిసి పుణ్యలోకాలకు దూరమవుతాడు. నేనా గనక యుద్ధంలో నీ తొడలు గనక చేల్చకపోతే, బద్దలు కొట్టకపోతే నేను స్వర్గానికి పోను అని చెప్పేసి శపథం చేశాడు. ఆ సమయంలో కోపించిన భీమసేనుడిని రోమకోపాల నుండి అగ్ని జ్వాలలు వెలువడ్డాయి. చెట్టు తగలబడుతుంటే తొర్రల నుండి మంట బయటకు వచ్చినట్లుగా అది ఉంది. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర కుమారులారా తెలుసుకోండి, భీమసేనుడి ద్వారా ఎంత భయంకర స్థితి ఏర్పడిందో. ప్రారబ్ధ ప్రేరణ చేతనే భరత వంశస్థులలో ఇంత అన్యాయం పుట్టింది. ధృతరాష్ట్ర స్తుతులారా, హద్దులను అతిక్రమించి జోదమాడారు, స్త్రీని సభకు తెచ్చి వివాదాన్ని సృష్టించారు, మీ యోగక్షేమాలు పూర్తిగా నశించాయి. కౌరవులు పాపిష్టమైనటువంటి మంత్రాంగం చేస్తున్నారని అందరికీ అర్థమైంది. కౌరవులారా, ధర్మ మహాత్మాన్ని త్వరగా గ్రహించండి. ధర్మం నశిస్తే సభ మొత్తం దుష్టమవుతుంది. జోదమాడుతున్న ధర్మరాజు తానోడక ముందే ద్రౌపదిని పణంగా పెట్టి ఉంటే అప్పుడు అలా చేసే అధికారం ఉండేది. అంటే ధర్మరాజు ఓడక ముందు ద్రౌపదిని పెట్టి ఉంటే ద్రౌపది ఓడినట్టే. బట్ ధర్మరాజు ముందే ఓడిపోయాడు. దెన్ తన దగ్గర ఉన్నవన్నీ పెట్టుకుంటా వచ్చాడు, ద్రౌపదిని పెట్టలేదు, తన అన్నదమ్ముల్ని తనను పెట్టేసుకున్నాడు, అంటే ఓడిపోయాడు. ఇంకా ఓడిన వాడికి కొత్తగా తీసుకొచ్చి పెట్టేది ఉండదు. కాబట్టి ఈమె దాసి కాదు ద్రౌపది అని చెప్పేసి విదురుడు చెప్పేశాడు. అధికారం లేనివాడు పణంగా పెట్టిన ధనాన్ని గెలిచినా ఓడినా అది కలలోని గెలుపు ఓటముల వంటిది. కౌరవులారా, మీరు గాంధార రాజునట్టు శకుని మాటలు విని ధర్మానికి దూరం కావద్దని చెప్పేసి అన్నాడు. సో మీరంతా శకుని ట్రాప్లో ఉన్నారా మూర్ఖులారా, వాడి ట్రాప్లో పడి అన్యాయంగా నాశనం అవుతున్నారు, ఇక నుంచి అన్న బయటపడండి అని చెప్పేసి అన్నాడు. వాటిని రేపు డిస్కస్ చేద్దాం.